Welcome to Spectrum Eyes Academy. This is Baira Savapotharaju, 2x1 Bradipeta, Guntur, Andhra Pradesh. 2027కి సివిల్ సర్వీసెస్ ఎలా ప్రిపేర్ కావాలి అనేటువంటి ప్లాన్ మీద ఈ యొక్క వీడియో చేయటం జరుగుతుంది. బిఫోర్ గోయింగ్ టు 2027 సివిల్ సర్వీసెస్ ప్లాన్, we know about 2026 డేటా. ఒకసారి మనం 2026 ఇటీవల ప్రిలిమ్స్ ఫలితాలు ఇవ్వటం జరిగింది. దాని యొక్క సరళ మనం పరిశీలించినట్లయితే దాదాపుగా కూడా అక్రాస్ ది ఇండియా 8 లక్షల చిల్లర మంది అప్లికేషన్లు పెట్టారు. 5 లక్షల చిల్లర ప్రిలిమినరీ పరీక్ష హాజరు కావటం జరిగింది. 1:13 చొప్పున అంటే మనకి 1016 పోస్టులు 2026 ఉండగా సుమారుగా 13,000 మంది పైచీలకు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి సెలెక్ట్ కావటం జరిగింది. వీరంతా కూడా రేపు ఆగస్టు 21 నుంచి మెయిన్స్ ఎగ్జామినేషన్ జరగనుంది. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత 1:2 or 2.5 చొప్పున ఇంటర్వ్యూ కాల్ఫర్ చేసి 1:1లో పోస్ట్ ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్కి జరిగేటువంటి ప్రక్రియ. ఎప్పుడూ కూడా మనకి నోటిఫికేషను స్పష్టంగా క్లియర్గా ప్రిలిమ్స్ మెయిన్స్ డేట్స్తో ఇంటర్వ్యూ డేట్స్తో మొత్తం ప్రకటిస్తూ ప్రతి సంవత్సరం కూడా సమర్థవంతంగా కండక్ట్ చేస్తుంది. మరి ఇటువంటి ఎగ్జామినేషన్కి డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులు లేదా పీజీ పూర్తి చేసినటువంటి విద్యార్థులు, స్టేట్ సర్వీసెస్కి అపీర్ అయ్యేటువంటి విద్యార్థులు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ కావాలంటే మనం ఎటువంటి ప్రక్రియని అవలంబించాలి? దానికి ముందుగా నేను చెప్పేది ఏంటంటే ప్రిలిమినరీ మెయిన్స్ అనేటువంటి విభజన లేకుండా స్టడీని ప్రారంభించాలి. అంటే ప్రిలిమ్స్ టైంలోనే మనం మెయిన్స్ను కూడా అవగాహన చేసుకునేటువంటి ప్రక్రియ ఉన్నట్లయితే మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ అంతా కూడా మనకి ఒకేసారి అవగాహన అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ అటెంప్ట్లోనే మనం క్లియర్ చేయొచ్చా ఈ ఎగ్జామినేషన్ అంటే ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయడం చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. అంటే సాధ్యం కాదు అని నేను చెప్పను, కానీ ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయాలంటే కష్టం. ఎందుకంటే ఈ సిలబస్ని అర్థం చేసుకోవాలి అంటే, ఈ సిలబస్ పట్ల మనకి గ్రిప్ రావాలి అంటే కనీసం 2 ఏళ్ళ టైం పడుతుంది. ఇది వాస్తవం. చాలామంది ఒక సంవత్సరంలో మనం తెలుసుకోవచ్చు, అక్కడి నుంచి మనం బిగిన్ చేయొచ్చు అంటారు. 2 సంవత్సరాల కాలం దీనికి పడుతుంది. ఫస్ట్ ఇయర్లో మనకి బేసిక్స్ మరియు మెయిన్స్ సిలబస్ ఏముంది అనేటువంటి ప్రక్రియ మీద ఫోకస్ పెట్టడానికి టైం పడుతుంది. సెకండ్ ఇయర్కి వస్తేకే మనం వాటిని ప్రిలిమ్స్లో దాన్ని ఏ విధంగా పికౌట్ చేయాలి ఆన్సర్స్ని, మెయిన్స్కి మనకి ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి అనేటువంటి విషయం మనకి వ్యక్తమవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒకసారి మనం ఎగ్జామినేషన్కి అటెండ్ అయినట్లయితే ఎగ్జామినేషన్ యొక్క సరళి మనకు తెలుస్తుంది. సెకండ్ ఇయర్ తర్వాత కంప్లీట్ గ్రిప్ వచ్చేసి అక్కడి నుంచి మనకి రిజల్ట్ రావటం జరుగుతుంది. ఇది వాస్తవమైనటువంటి ప్రక్రియ సివిల్ సర్వీసెస్. చాలామంది చెప్తూ ఉంటారు, నేను ఫస్ట్ ఇయర్లోనే కొట్టేశాను, ఫస్ట్ ఇయర్లోనే నేను ఎటువంటి కోచింగ్ లేకుండా కూడా చదివాను, కేవలం న్యూస్ పేపర్స్ మీదే ఆధారపడ్డాను, ఇలా చెప్తూ ఉంటారు. సరే, మనం వినాలి, తప్పదు. కానీ ఫ్యాక్ట్ తీసుకుంటే ఏమిటంటే ఈ సిలబస్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవటానికి, అవగాహన చేసుకోవటానికి మనకి ఫస్ట్ బేసిక్స్తో స్టార్ట్ చేయాలి. ప్రతి సబ్జెక్టుకి బేసిక్స్ ఉంటాయి. హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇకాలజీ, జియోగ్రఫీ, ఎథిక్స్, కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్, ఎటువంటివి తీసుకున్నప్పటికీ కూడా తప్పనిసరిగా కూడా బేసిక్స్ ఉంటాయి. ముందు బేసిక్స్ని అర్థం చేసుకోవాలి. బేసిక్స్ని ఒకవైపు అర్థం చేసుకుంటూనే ఇంకోవైపు ఒక చాప్టర్ చదివినప్పుడు ఆ చాప్టర్ మీద
దీనిలో వచ్చే ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మెయిన్స్కి ఈ చాప్టర్ మీద మనం తెచ్చుకున్న అవగాహనతో ఎలా ఆన్సర్ రాయగలుగుతాము అన్న విషయాన్ని మనం స్పృహ తెచ్చుకోవాలి. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఉదాహరణకి కుషాన్స్ చరిత్రలో కుషాన్స్ డైనాసిటీ తీసుకున్నట్లయితే కుషాన్స్ చాప్టర్ మనం ఎన్సీఆర్టీస్లో చదవాలి. దాంట్లో బేసిక్ అంశాలని నోట్స్ రాసుకోవాలి. అదే కుషాన్స్ మీద ఒక మెయిన్స్లో క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి గత క్వశ్చన్ పేపర్ మీరు పరిశీలించినట్లయితే సివిల్ సర్వీసెస్లో మెయిన్సే మనకి సెలక్షన్ ప్రాసెస్లో చాలా ముఖ్యం కాబట్టి మెయిన్స్లో 25 క్వశ్చన్స్ 10 మార్క్స్ 250కి ఉంటుంది. కాబట్టి హిస్టరీకి సంబంధించినటువంటి కుషాన్స్ క్వశ్చన్ ఈ విధంగా వచ్చినట్లయితే మనం చదివినటువంటి అధ్యాయంలో దాన్ని ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు. కుషాన్స్ యొక్క మత విధానం గురించి విశ్లేషణాత్మకంగా రాయము అని క్వశ్చన్ వచ్చినట్లయితే దట్ మీన్స్ అనలైజ్ ది రిలీజియస్ సిస్టమ్ ఆఫ్ కుషాన్స్. దాన్ని 10 మార్కులకు మనం రాయగలగాలి. 10 మార్కులకు రాయాలంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ నేను తర్వాత చదువుతానంటే మనకు సమయం ఉండకపోవచ్చు. సమయాన్ని సేవ్ చేసుకుని రెండింటిని ఆకలింపు చేసుకునే పద్ధతి ఏందా అంటే కుషాన్స్ యొక్క ఎరా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, కుషాన్స్ ఎవరి తర్వాత వచ్చారు, ఎవరికి ముందు ఉన్నారు, కుషాన్స్ యొక్క ఫౌండర్ ఎవరు. కుషాన్స్ యొక్క ఫౌండర్ని తీసుకున్నట్లయితే మనకి కుజుల్ కార్డ్ ఫైసిస్, తర్వాత విమా కార్డ్ ఫైసిస్. కుషాన్స్లో అగ్రగణ్యుడు ఎవరయ్యా అంటే మనకి కనిష్కుడు. హీఈస్ యాజ్ లైక్ యాజ్ అశోక, ఈజ్ కాల్డ్ యాజ్ అశోక. అంటే ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే మత విధానం గురించి అడిగాడు అనుకోండి, మనం పొలిటికల్ హిస్టరీ రాయడానికి అవకాశం లేదు, ఆ మత విధానం గురించే చెప్పాలి. ఇఫ్ యూ వాంట్ టు ప్రజెంట్ ది రిలీజియస్ సిస్టమ్ ఆఫ్ కుషాన్స్ యూ షుడ్ హ్యావ్ ది ఐడియా ఆఫ్ పొలిటికల్ సిస్టమ్. దానికి మనకి ఐడియా ఉండాలి. ఉదాహరణకి కుజుల్ కార్డ్ ఫైసిస్ ఆచరించినటువంటి మతం ఏంటి, విమా కార్డ్ ఫైసిస్ ఆచరించిన మతం ఏంటి, అంతకుముందు ఏ మతాలు ప్రజ్వలిల్లినవి. కుషాన్స్ ముందు మనం చూసినట్లయితే 3 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ జరిగినాయి. బుద్ధిజం జైనిజం అనేది కొనసాగుతూ ఉంది. సింధు నాగరికతలో మనకి ప్రత్యేకమైన మతం అంటూ కనబడదు. మనకి సహజంగా కూడా అమ్మ తల్లి లేదా పశుపతి ఇలా చూస్తాం. ఆడియన్స్ వస్తలకి వైదిక మతం మనకు కనిపిస్తుంది. న్యాచురల్ గాడ్స్ని పూజించటం అర్లీ ఆరియన్స్. లేటర్ ఆరియన్స్లో వచ్చేసి మనకి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు విఘ్నేశ్వరుడు ఇటువంటి దేవతలను పూజించటం వైదిక మతం ఉంది. ఆ తర్వాత బుద్ధిజం జైనిజం చార్వాకిజం అజీవకిజం ఇవన్నీ కూడా వచ్చినాయి. బుద్ధిజం జైనిజం స్టాండర్డ్గా నిలబడ్డాయి. 3 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ జరిగి 2 జైన కౌన్సిల్స్ జరిగినాయి. ఆ తర్వాతనే వచ్చింది మనకి కుషాన్స్ డైనాసిటీ. మరి కుషాన్స్ యొక్క మత విధానం ఏమిటి, బుద్ధిజమా జైనిజమా వేదిక అని మనం పరిశీలించినట్లయితే కుషాన్స్లో మనకి మొట్టమొదటిసారిగా ఉన్నటువంటి యొక్క కుజుల్ కార్డ్ ఫైసిస్ కానీ విమా కార్డ్ ఫైసిస్ కానీ శైవిజాన్ని ప్రాక్టీస్ చేశారు. దే వర్ అట్రాక్టెడ్ ఫర్ శైవిజం. ఆ యొక్క ఇండికేషన్స్ కూడా మనం రాయగలగాలి. దే ఇష్యూడ్ గోల్డ్ కాయిన్స్. ఆన్ దట్ గోల్డ్ కాయిన్స్ దేర్ వర్ ది ఫిగర్స్ ఆఫ్ లార్డ్ శివ విత్ త్రిశూల్. ఇలాంటి ఇండికేషన్స్ కూడా రాయగలగాలి. అంటే శైవ మతాన్ని డెవలప్ చేస్తూ వచ్చారు. కనిష్కుడి కాలంకి వచ్చేసరికి ఏం జరిగింది, he was attracted by Buddhism, took the Buddhist religion and preached by this Vasumitra and Ashwagosha. తర్వాత బుద్ధిజాన్ని యాజ్ లైక్ యాజ్ అశోక he was propagated to other countries also. నేపాల్, చైనా, జపాన్ కూడా పంపించాడు. సో బుద్ధిజం బ్రహ్మాండంగా ప్రజ్వలింది. దేర్ వర్ ఇండికేషన్స్ ఆఫ్ ఆచార్య నాగార్జునుడు ఆల్సో. ఆ తర్వాత మన లాస్ట్ చివరి కింగ్స్కి వచ్చినట్లుగా మతం మారిపోయింది. మరి వాసుదేవుడు అనేటువంటి ఒక లాస్ట్ కింగ్ రావడం జరిగింది. ఈ వాజ్ ప్రాక్టీస్డ్ వైష్ణవిజం. అంటే ఇక్కడ మనకి కుషాన్స్లో 3 రకాలైనటువంటి మతం యొక్క ప్రభావం ఆ సమాజంలో మనకు కనిపిస్తుంది. ఇటు శైవిజం,
బుద్ధిజం మరియు వైష్ణవిజం. ఇలా మనకి 160 మాటల్లో 2 పేపర్లు అటు ఇటు వచ్చే విధంగా కన్సైజ్ చేసుకొని క్వశ్చన్ డిమాండ్ తగ్గట్టుగా ఆన్సర్ రాసేటువంటి విధానం స్టూడెంట్ అలవాటు చేసుకోవాలి. నేనేం చెబుతున్నానంటే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అది ఏ సబ్జెక్ట్ అయినా ఏ టాపిక్ అయినా ప్రిలిమ్స్కి దాంట్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటి, మెయిన్స్ది ఎలా రాయాలి అనేటువంటిది మొట్టమొదటి నుంచి మనం చేసినట్లయితే అలా అన్ని పేపర్లు పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 జనరల్ స్టడీస్, పేపర్ 3 జనరల్ స్టడీస్, పేపర్ 4 జనరల్ స్టడీస్, పేపర్ 5 6 and 7 ఆప్షన్స్ కాబట్టి పక్కన పెట్టాం. ఈ 5 పేపర్స్ ఈ విధంగా బేసిక్స్తో మరియు ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్తో క్వశ్చన్స్ రాసే విధంగా ప్రిపేర్ అవ్వాలి. దీనికి టైం టేబుల్ వేసుకోవాలి. క్లాస్ రూమ్ కోచింగ్ టైం కాకుండా మనకి రూమ్లో కానీ ఇంటి దగ్గర కానీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కానీ టైం టేబుల్ వేసుకొని సబ్జెక్ట్ వైజ్ మనం అధ్యయనం చేసినట్లయితే ఇట్ టేక్స్ ఈ విధంగా చదివినట్లయితే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ని పూర్తిగా ఆకళింపు చేసుకోవటానికి 15 నుంచి 18 నెలలు సమయం తప్పనిసరిగా పడుతుంది. అందుకే నేను 2 years టైం అని చెప్పేసి అన్నాను. ప్రతి సబ్జెక్టుని ఈ విధంగా ప్లాన్ చేసుకొని చదివినట్లయితే సివిల్ సర్వీస్లో విజయం సాధించవచ్చు. దీంతో పాటే ఈ క్వశ్చన్స్ మొత్తాన్ని మనం పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇకాలజీ, న్యూస్ పేపర్లో వస్తున్నటువంటి ఎడిటోరియల్స్తో అనుసంధానం చేసుకొని ఎస్ఏని డెవలప్ చేసే విధం కూడా మనం తెలుసుకోవాలి. 125 మార్క్స్కి 125 మార్క్స్కి మనకు వచ్చేసి 2 ఎస్ఏలు రాయాలి. ఎస్ఏ ఏ విధంగా రాయాలి? జనరల్ స్టడీస్ రాస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఎస్ఏ గ్రిప్ వస్తుంది మనకి. ఎస్ఏని ఏ విధంగా రాయాలి? ఈ జనరల్ స్టడీస్ అంశాలను ఎస్ఏగా మౌల్డ్ చేస్తాం. కొత్తగా రావాల్సిన అవసరం ఏం లేదు మనకి. సమకాలీన సమస్యలతో కరెంట్ అఫైర్స్తో ఎస్ఏని మిక్స్ చేసి ఎస్ఏ డెవలప్ చేసుకుంటూ ప్రతి వారానికి 2 ఎస్ఏలు రాయగలగాలి. ప్రతి వారానికి 5-6 జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ రాయగలగాలి మెయిన్స్. ప్రతి వారము కూడా తప్పనిసరిగా కూడా ఆబ్జెక్టివ్ టైపు క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ని పరిశీలించి చదివిన చాప్టర్ నుంచి ఏమైనా వచ్చినాయి అధ్యయనం చేయాలి. ఈ విధంగా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయినట్లయితే విజయాన్ని సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.